బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో రేవంత్ సర్కార్ కొత్త రికార్డు నెలకొల్పింది. మొత్తం 1.32 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది రేవంత్ సర్కార్. దావోస్ లో చేసుకున్న కొత్త ఒప్పందాలతో 46,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇదే అతిపెద్ద రికార్డు కావడం గమనార్హం. మొత్తం 10 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. గత ఏడాదితో పోలిస్తే ఇది 3 అంతలు మించిన పెట్టుబడులుగా చెప్పుకోవచ్చు. ఇవాళ సాధించిన పెట్టుబడుల వివరాలు చూస్తే హైదరాబాద్ లో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్లు పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. భవిష్యత్తులో ఏఐ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి. తెలంగాణలో తమ క్లౌడ్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి 2030 నాటికి $4.4 బిలియన్ పెట్టుబడులు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎప్పటికే ప్రకటించింది. $1 బిలియన్ పెట్టుబడులతో రాష్ట్రంలో 3 సెంటర్లు గతంలోనే అభివృద్ధి చేసింది. ఈ 3 కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దీనికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దావోస్ వేదికగా ప్రభుత్వం మరో ప్రఖ్యాత ఐటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ సంస్థ తమ ఐటీ సేవలు విస్తరించనుంది. పోచారంలో ఐటీ క్యాంపస్ నెలకొల్పనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపట్టనుంది. వచ్చే 2-3 ఏళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుంది. దీంతో దేశంలోనే ప్రముఖ ఐటీ గమ్యస్థానంగా తెలంగాణ ప్రతిష్ట మరింత పెరగనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ లో దాదాపు 35,000 మంది ఉద్యోగులున్నారు. కాగా ఈ ఒప్పందంతో కొత్తగా 17,000 ఉద్యోగ అవకాశాలు చేకూరనున్నాయి. మరో ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ విప్రో హైదరాబాద్ లోని తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పడానికి సిద్ధమైంది. దీంతో అదనంగా 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. కొత్త ఐటీ సెంటర్ రాబోయే 2-3 ఏళ్లలో పూర్తి కానుంది. విప్రో విస్తరణ ప్రణాళికను సీఎం రేవంత్ స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉంటుందన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు విప్రోను కోరారు.